మూన్వర్టెక్కు స్వాగతం. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో మన ఉద్యోగాల పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో మన పని విధానం ఎలా మారబోతోంది? ఈరోజు మనం చూడబోయే ఈ స్పెషల్ ఎక్స్ప్లెయినర్ లేదా విశ్లేషణలో ఏఐ మనల్ని రీప్లేస్ చేస్తుందా లేదా మనకి హెల్ప్ చేస్తుందా అనే ఆసక్తికరమైన విషయాన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 అంశాలను కవర్ చేద్దాం. అదేంటంటే 1 ఆటోమేషన్ ఆందోళన, 2 పనులను ఆటోమేట్ చేయటం, 3 మానవ నైపుణ్యాల ప్రాముఖ్యత, మరియు 4 నైపుణ్యాల పెంపు. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం ఆటోమేషన్ ఆందోళన. అసలు డేటా ఏం చెప్తుందో చూద్దాం. ఒకసారి నెంబర్ చూడండి, 55%. అవును, రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే అమెరికాలోని దాదాపు 55% ఉద్యోగాలను ఏఐ పూర్తిగా మార్చేస్తుందని కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది నిజంగా ఒక భారీ మార్పు కదూ. ఒక రకంగా చెప్పాలంటే మన కళ్ల ముందే జరుగుతున్న అతిపెద్ద టెక్నాలజికల్ షిఫ్ట్ ఇది. అయితే ఇక్కడ అందర్నీ భయపడుతున్న ఒక చేదు నిజం కూడా ఉంది. అదేంటంటే పరిశ్రమల నిపుణుల అంచనా ప్రకారం 2031 నాటికి సుమారు 10 నుండి 15% వరకు ఉద్యోగాల కోత ఉండొచ్చు. ఈ నంబర్సు చూశాకే కదా ఆటోమేషన్ అంటేనే మనలో ఒక రకమైన ఆందోళన మొదలవుతోంది. కానీ ఒక్క నిమిషం, అసలిక్కడ భయపడాల్సిన అవసరం ఉందా? వాస్తవమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన రెండో విభాగం పనులను ఆటోమేట్ చేయడం, వృత్తులను కాదు. ఇక్కడే అసలైన మలుపుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన పదముంది. అదే ఆగ్మెంటేషన్, అంటే మన సామర్థ్యాన్ని పెంచడం. ఏఐ అనేది మనిషిని పూర్తిగా పక్కన పెట్టేసి తనంతట తాను పనిచేసేది కాదు. మన రోజువారీ పనుల్లో ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే. అంటే ఇది మనిషికి ప్రత్యామ్నాయం కాదు, మనకి హెల్ప్ చేసే ఒక బెస్ట్ అసిస్టెంట్ అనుకోవచ్చు. అసలు ఏఐ దేన్ని ఆటోమేట్ చేస్తుందో ఈ పోలిక చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకవైపు డేటా ఎంట్రీ లేదా బేసిక్ కస్టమర్ సర్వీస్ లాంటి రెపిటేటివ్ పనులు ఉంటాయి. ఇవి చాలా రొటీన్గా ఉంటాయి కదా, వాటిని ఏఐ ఈజీగా చేసేస్తుంది. కానీ మరోవైపు చూడండి, సంక్లిష్టమైన వృత్తులుంటాయి. అంటే మనుషులతో మాట్లాడడం, కొత్త వ్యూహాలు రచించడం లాంటివి. ఇలాంటి పనుల్లో ఉన్న డైనామిక్స్ని ఒక మిషన్ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు కదా. రీసెర్చ్ ప్రకారం చూస్తే ఇక్కడ ఈ స్క్రీన్పై కనిపిస్తున్నట్లుగా అనువాదకులు, డేటా ఎంట్రీ క్లర్కులు, ఇంకా బేసిక్ కస్టమర్ సపోర్ట్ రోల్స్, ఈ ఉద్యోగాలకు కాస్త రిస్క్ ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి రొటీన్ పనులను ఆటోమేషన్ ద్వారా చాలా ఈజీగా భర్తీ చేయొచ్చు. ఇప్పుడు 3వ విభాగానికి వద్దాం. అదే మానవ నైపుణ్యాల ప్రాముఖ్యత. అసలు మనిషి ఎక్కడ రాణిస్తాడు? నిజం చెప్పాలంటే ప్రస్తుత కాలంలో మనకున్న అతిపెద్ద బలం ఈ 3 అంశాలే. అవేంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ మరియు డిసిషన్ మేకింగ్. మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం, ఒకరితో కనెక్ట్ అవ్వడం ఏఐకి సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా కాదు. కొత్త ఐడియాలు క్రియేట్ చేయడం, లాజికల్గా ఆలోచించడం కేవలం మనకే సాధ్యం. అందుకే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఈక్యూ ఎక్కువగా అవసరమయ్యే ఉద్యోగాలకు అసలు ఢోకానే లేదు. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. క్లిష్ట పరిస్థితుల్లో చర్చలు జరిపే నెగోషియేటర్లు, పెద్ద పెద్ద ప్లాన్స్ వేసే స్ట్రాటజిస్టులు, క్రియేటివ్ డైరెక్టర్లు, అలాగే 2 వ్యక్తుల మధ్య సమస్యలు తీర్చే మీడియేటర్స్. సానుభూతి, సృజనాత్మకత అవసరమయ్యే ఇలాంటి వృత్తులను ఏఐ కూడా టచ్ చేయలేదని మన సోర్సెస్ స్పష్టంగా చెప్తున్నాయి. ఇక మన చివరి మరియు 4వ విభాగం నైపుణ్యాల పెంపు, అంటే అప్స్కిల్లింగ్. అసలు భవిష్యత్తు ఎటువైపు వెళుతోంది? ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. అదేంటంటే ప్రస్తుతం అందరి దృష్టి అప్స్కిల్లింగ్ వైపు మళ్లుతోంది. ఇక్కడ పనివాళ్లు ఏఐకి భయపడకుండా దాన్ని తమకు అనుకూలంగా ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి. ఇది ఎంత నిజమో కదా. కొత్త టెక్నాలజీ వస్తుందని భయపడే కంటే దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. 18వ శతాబ్దంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఆ తర్వాత 20వ శతాబ్దంలో కంప్యూటర్స్ వచ్చాయి. ఇప్పుడు 2026 నాటికి ఏఐ మరియు అప్స్కిల్లింగ్ యుగంలోకి అడుగు పెడుతున్నాం. గతం చూసుకుంటే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా, అది పాత పద్ధతులను మార్చినా అంతిమంగా ఎన్నో కొత్త అవకాశాలను, కొత్త రకమైన ఉద్యోగాలను సృష్టించింది. ఇది చరిత్ర మనకు చెబుతున్న నిజం.
సో ఇదంతా చూసాక మనకు అర్థమయ్యే ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మనిషి ప్లస్ యంత్రం ఈక్వల్స్ టు కొత్త అవకాశాలు. ఈరోజు మన ఎక్స్ప్లెయినర్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. మనుషులు మరియు ఈ అల్గోరిథమ్స్ కలిసికట్టుగా పనిచేస్తే మన ప్రొడక్టివిటీ ఊహించని రేంజ్లో పెరుగుతుంది. అంటే ఇక్కడ ఉద్యోగాలు పూర్తిగా మాయమైపోవడం లేదు, అవి కేవలం రూపాంతరం చెందుతున్నాయి. ఈ మార్పును మనం ఖచ్చితంగా స్వాగతించాలి. ఇక చివరగా మీరందరూ ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నని అడుగుతాను. ఈ కొత్త టూల్స్కున్న అపారమైన శక్తికి అనుగుణంగా మనం మన నైపుణ్యాలను ఆ స్థాయికి తీసుకెళ్లగలమా? భవిష్యత్తు అనేది ఏఐతో పోటీ పడటంలో లేదు, దానితో కలిసి నడవడంలోనే ఉంది. మున్వర్ టెక్ నుండి అందించిన ఈ సోర్స్ ఆధారిత విశ్లేషణ మీకు కొత్త విషయాలను తెలియజేసిందని ఆశిస్తున్నాము. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో డీటెయిల్డ్ విశ్లేషణల కోసం మున్వర్ టెక్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.